కార్తీక మాసంలో వ్రతం చేసిన నా తల్లి 1978వ సంవత్సరంలో భయంకరమైన వ్యాధి చేత మంచాన పడి అనారోగ్యంతో వేదన పడతా ఉంది. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం, హోమియోపతి ఇలా అనేక రకాల మందులు నాన్నగారు అమ్మ కొరకు వాడారు. వాడిన మందుల వలన అమ్మకేం ప్రయోజనం కలగలేదు. చివరిగా ఎవరు అన్నారు, ఎవరైనా మరి చేతబడి చేశారేమో భూత వైద్యులకు చూపించమని. అప్పుడు నాన్నగారు పేరుగాంచిన భూత వైద్యుడు అప్పట్లో నూసివీడులో ఉన్నాడండి. ఆయన పేరు నృసింహాద్రి రంగయ్య గారు. ఆ భూత వైద్యుడిని పిలిపించి భూత వైద్యం చేశారు. భూత వైద్యుడు డబ్బు పట్టుకుపోయాడు తప్ప ఈ జబ్బు మాత్రం పోలేదు. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో మంచంలో ఉన్న మా అమ్మ కొరకు విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో నాన్నగారు పూజ చేయించి ఆ పూజ కుంకుమ తెచ్చి అమ్మకు నిలువు బొట్టు పెట్టారు. ఆ బొట్టు పెట్టిన మన్నాడు ఒళ్ళంతా చెల్లి వచ్చేసి ఒంటికి నీరు వచ్చి తాను మూడంతలుగా వాచిపోయి చూడ్డానికి భయానకంగా అయిపోయింది. ఇక బంధువులు కూడా మా ఇళ్లకు రానటువంటి పరిస్థితిలో వేదన పడుతూ మంచంలో పడి ఉన్న నా తల్లి. ఇక మా నాన్నగారు మా ఊరు ప్రక్కన యార్లగడ్డ అనే పల్లెటూరులో పౌరోహిత్యం చేయడానికి వెళ్లాల్సి వచ్చి ఆ రోజు ఇంట్లో భోజనం లేక మంచంలో ఉన్న మా అమ్మని తిట్టారటండి. నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వన్నా చేస్తే మేమన్నా సుఖపడేవాళ్ళం. నా తండ్రి మాటలు ఆమె హృదయాన్ని బాగా గాయపరిచాయి. నా భర్త కూడా నేను చావాలనుకున్న తర్వాత ఎవరి కొరకు నేను బ్రతకాలి, చనిపోవడం మంచిది, మాకు దొడ్లో మంచినీళ్ళు బాగుందా, బావిలో పడి చనిపోదాం అనుకుందటండి. కానీ అప్పటికి సగం చచ్చిన శరీరం నడు నుండి క్రిందకు పూర్తిగా చచ్చుబడిపోయి మంచంలో నుండి లేవలేని స్థితిలో కుమిలి కుమిలి ఏడుస్తూ బ్రతకడానికి ఎలాగో వీలు కాదు, చివరికి చావడానికి కూడా నాకు వీలు కాకపోయిందని ఏడుస్తున్నటువంటి మా అమ్మకు ఒక ఆలోచన వచ్చిందట. ఎందుకు ఏడుస్తావు, నువ్వు పూజించినటువంటి వాళ్ళు నిన్ను రక్షించరా? ఇక తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి మొక్కుబళ్ళు చేసుకుంటూ ప్రాధాయపడుతుందటండి. వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, తత్వాలు, పద్యాలు చెప్పుకుంటోంది. కానీ ఎవరు ఆమెను కనికరించలేదు, ఎవరు ఆమెను స్వస్థపరచలేదు. మరణ పడక మీద మరణ వేదంతో కుమిలిపోతున్న నా తల్లి చివరికి పూజించిన వాళ్ళందరినీ తిట్టుకోవడం ప్రారంభించిందట. అలా తిట్టుకొని చివరికి అనుకుందట, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, లేక వ్యర్థంగా ఇంతకాలం నేను ఈ భక్తి చేశానా? దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, లేని పక్షంలో ఇక ఏ దేవుడికి నేను చెయ్యెత్తి నమస్కరించాను అనుకుందటండి. ఆ రాత్రి కలలో మా అమ్మగారికి యేసు ప్రభు వారు కనపడ్డారట.